హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి. ఈరోజు మీ ముందుకు మరో ప్రాపర్టీ గురించి చెప్తామని మీ ముందుకు వచ్చేసానండి. వీడియో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. యూట్యూబ్లో ఉన్న అదర్ రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ యొక్క ఛానల్స్ మీ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు రూపేనా కానివ్వండి, విజిట్ రూపేనా కానివ్వండి ఛార్జెస్ వసూలు చేస్తున్నాయండి. అలాంటి ఛార్జెస్ నేనేం వసూలు చేయట్లేదు. దానికి బదులుగా నేనేం కోరుకుంటున్నానంటే, చూస్తున్న ప్రతి ఒక్కరు నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే కనుక మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మీరు చూస్తున్న వీడియో వచ్చేసి ఇది ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 1లో ఉంటుందండి. కమర్షియల్ బిట్ అనమాట. 303 గజాలండి. నలభై 42 వెడల్పు, 65 లోతు ఉంటుందండి. ఉత్తరం ఫేసింగు. ఇది కాస్ట్ వచ్చేసి గజం వచ్చేసి 72,000 చెప్తున్నారండి. బార్గెనింగ్ కూడా ఉంటుంది. కొద్దిగా కస్టమర్కి అవసరం ఉండి అమ్ముతున్నాడండి. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 1లో డెకత్లాన్ షోరూమ్కి ఆనుకొనున్న లైన్ కాకుండా తర్వాత లైన్ వస్తుందండి. అక్కడ నుంచి మెయిన్ రోడ్ మీద కూడా మీకు బిల్డింగ్ కనపడతానే ఉంటుంది. వర్ష ఫర్నిచర్స్ అనే బిల్డింగ్ ఉంటుందండి. కరెక్ట్గా దానికి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఆనుకొనున్న మొక్కేనండి. ఇది షోరూమ్ వచ్చేసి దక్షిణం ఫేసింగ్లో ఉండిద్ది. దాని వెనకమాల ఆనుకొనున్న మొక్క నార్త్ ఫేసింగ్లో ఉండిద్ది. సెకండ్ బిట్ అన్నమాట. బిజినెస్ కానీ ఏమన్నా కమర్షియల్ వైజ్గా పెట్టుకుంటే కనుక మంచిగా వర్కౌట్ అవుతుందండి. ఇది గుంటూరులో మంచిగా ఎక్స్పాండ్ అవుతున్న ఏరియా అనమాట. అంటే డెవలపింగ్ ఏరియా అనమాట. ఇది చూస్తున్నారు కదా. సరౌండింగ్స్లో కూడా మెడికల్ షాప్స్ కానీ, కాలేజీలు కానీ, థియేటర్లు కానీ కూడా అన్నీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటున్నాయండి. ఇది సినీ స్క్వేర్ రెస్టారెంట్కి వచ్చేసి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. బస్ స్టాండ్కి వచ్చేసి 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. అగ్రికల్చర్ యూనివర్సిటీకి వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆర్టీఓ ఆఫీస్కి వచ్చేసి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అన్నిటికీ ఇది చాలా దగ్గర డిస్టెన్స్లో ఉంటున్న బిట్ అండి. చాలా మిడిల్లో ఉంటుంది ఈ బిట్ వచ్చేసి. ఎదురుగా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా ఉన్నాయండి. చుట్టూ కన్స్ట్రక్షన్ కూడా ఉంది. చూస్తున్నారు, వీడియోలు కూడా చూశారు కదా ఎగ్జాక్ట్ బిట్ ఎక్కడ ఉండేది అనేది. ఇప్పుడు మీరు తీసుకుంటే కనుక రూపాయి కూడా పెరుగుతుందండి. ఇంతకుముందు ఇన్నర్ రింగ్ రోడ్లో ఇంత రేటు పెరుగుతాయి అనేది అనుకోలేదు కదా. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన మన మంచికేనండి. కంటిన్యూషన్గా ఈ డెవలప్మెంట్ ఉంటుంది. ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉన్న ఏరియా అనమాట. కమర్షియల్గా పెట్టుకోవడానికి మంచి అవకాశం ఉన్న బిట్ అనమాట. ఇది చూస్తున్నారు కదండి. మెయిన్ రోడ్కి చాలా దగ్గర బిట్ అనమాట. జస్ట్ సెకండ్ బిట్ ఇది. మీకు నా వీడియో నచ్చితే కనుక, ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్పై కనబడుతున్న నా నెంబర్కి కాల్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.